వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తిక్. ఆసీస్తో టీ20 సిరీస్ భారత్ నుంచి 6 మంది ప్లేయర్లు అవుట్. ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం సిద్ధంగా ఉంది. ఇటీవలే వన్డే సిరీస్లో భాగంగా 3 మ్యాచ్లు జరగగా భారత్ 1-2తో సిరీస్ను కోల్పోయింది. ఈ సిరీస్లో మొదటి 2 మ్యాచ్లను ఓడిపోయిన భారత్ మూడో చివరి మ్యాచ్ను గెలుపొందింది. ఈ చివరి మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దుమ్ము దులిపేశారు. రోహిత్ 121 పరుగులు, విరాట్ 74 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి భారత్కు విజయాన్ని అందించారు. ఇక ఇప్పుడు అందరి చూపు టీ20 సిరీస్ పైనే పడింది. ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ కోసం అభిమానులు, క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టీ20 సిరీస్లో మొత్తం 5 మ్యాచ్లు జరగనున్నాయి. అందులో మొదటి మ్యాచ్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. అయితే వన్డే సిరీస్తో పోలిస్తే టీ20 సిరీస్ కోసం భారత జట్టు పూర్తిగా మారనుంది. టీమిండియా వన్డే జట్టులో పాల్గొన్న 6 బడా ప్లేయర్లు ఇప్పుడు టీ20 సిరీస్ కోసం దూరమయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్లో కనిపించారు. సెలెక్టర్లు ఈ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ నుండి ఇప్పటికే రిటైర్ అయిన విషయం మనకు తెలిసిందే. కాగా భారత్ టీ20 సిరీస్కు స్టార్ అండ్ యాంగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించనుండగా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉండనున్నారు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్తో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ సంకేత్రావు, అలాగే వాషింగ్టన్ సుందర్లు ఆడనున్నారు. అక్టోబర్ 29న మొదటి టీ20 కాన్బెర్రా, అక్టోబర్ 31న రెండో టీ20 మెల్బోర్న్, నవంబర్ 2న మూడీ టీ20 హోంబర్ట్, అలాగే నవంబర్ 6న 4గో టీ20 గోల్డ్ కోస్ట్, నవంబర్ 8న 5దో టీ20 బ్రిస్బెన్ వేదికగా జరగనున్నాయి. మ్యాచ్లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 ప్రారంభం కానున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.